తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని లక్షల మంది పేద విద్యార్థులకు ఆశాదీపంగా నిలిచిన పథకం ఫీజు రియంబర్స్మెంట్. కానీ ఇప్పుడు అదే పథకం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. చదువుకొని పైకి వద్దామనుకున్న విద్యార్థుల ఆశలపై రేవంత్ సర్కార్ పిడుగులాంటి వార్త పేల్చింది. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీలు, మా దగ్గర నిధులు లేవు అని ప్రభుత్వం, వీరిద్దరి మధ్యలో అమాయకులైన విద్యార్థులు నలిగిపోతున్నారు. అసలు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆ సంచలన తీర్పేంటి? 12,000 కోట్ల బకాయిల వెనుకున్న అసలు కథేంటి? రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని నిజంగానే రద్దు చేయబోతున్నారా అనేది ఈ రోజు మన పొలిటికల్లీ కరెక్ట్ లో చూద్దాం. ఇప్పటి వరకు విద్యార్థులు ఒక ధీమాతో ఉండేవారు. మేము చదువుకుంటాం, మా ఫీజులు ప్రభుత్వం కడుతుంది అని ధైర్యంగా ఉన్నారు. కానీ తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర విద్యా వ్యవస్థనే కుదిపేసింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాక కాలేజీలు నడపడం కష్టమవుతోందని యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు స్పందిస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ ఒక్క తీర్పుతో వేలాది ప్రైవేట్ కాలేజీలకు లైసెన్స్ దొరికినట్లయింది. ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రభుత్వం ఇవ్వదు, మీరే కట్టండి అని తేల్చి చెబుతున్నాయి. గత 2.5 ఏళ్లుగా ఈ ఫీజుల బకాయిలు కొండలా పేరుకుపోయాయి. అక్షరాల 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కాలేజీలకు చెల్లించాల్సి ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్య మరింత జటిలంగా తయారైంది. బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం 2 సార్లు 600 కోట్ల రూపాయల చొప్పున టోకెన్లు జారీ చేసింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ టోకెన్లు పట్టుకొని కాలేజీలు బ్యాంకులకు వెళితే ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని బ్యాంకులు తిప్పి పంపుతున్నాయి. అంటే టోకెన్లు ఇచ్చారు కానీ నిధులు మాత్రం ఇవ్వలేదు. ఇది విద్యార్థులను, కాలేజీలను మోసం చేయడమేనని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. న్యాయంగా రావాల్సిన బకాయిలను కాలేజీ యాజమాన్యాలు అడిగితే ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానం ఏంటో తెలుసా? విచారణ, కాలేజీల్లో అక్రమాలు జరుగుతున్నాయని, విజిలెన్స్ తనిఖీలు చేస్తామని, నివేదిక వచ్చాకే నిధులు ఇస్తామని ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. అవినీతి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఆ నెపంతో అసలు నిధులే ఆపేయడం ఎంతవరకు సమంజసం? బకాయిలు అడిగిన ప్రతిసారి రేవంత్ రెడ్డి సర్కార్ విచారణ పేరుతో బెదిరింపులకు దిగుతోందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల నష్టపోయేది కాలేజీలు కాదు, అక్కడ చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు. ఈ మొత్తం రాజకీయ న్యాయ పోరాటంలో బలైపోతున్నది మాత్రం నిరుపేద విద్యార్థులు. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి చేతిలో సర్టిఫికెట్లు లేక వేలాది మంది యువత ఇంట్లోనే కూర్చున్నారు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉండాలి. కానీ కాలేజీలు మాత్రం ఫీజు బాకీ కడితేనే సర్టిఫికెట్ అని తెగేసి చెబుతున్నాయి. ప్రభుత్వం రూపాయి విధిల్చదు, అటు తల్లిదండ్రుల దగ్గర వేల రూపాయలు కట్టే స్తోమత లేదు. తెలంగాణలో విద్యా హక్కు అనేది కేవలం ధనవంతులకే పరిమితం కాబోతుందా అనే భయం ఇప్పుడు ప్రతి ఇంటా కనిపిస్తోంది. ఒక రాష్ట్ర భవిష్యత్తు ఆ రాష్ట్ర విద్యార్థుల చేతుల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ భవిష్యత్తే చీకట్లో ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది కేవలం ఒక పథకం కాదు, అది కొన్ని లక్షల కుటుంబాల సామాజిక భద్రత. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా స్పందించాలి. ఆర్థిక ఇబ్బందులున్న మాట నిజమే కావచ్చు, కానీ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటం సరైంది కాదు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పథకాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేయకుండా తక్షణమే బకాయిలు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలి. విద్యార్థులకు న్యాయం చేయాలి.